కరీంనగర్ పాత మార్కెట్ రోడ్లోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సూర్యప్రభ వాహన సేవలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాజకీయాలకు తావు లేకుండా కొనసాగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం 4000 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణలోని 51 ప్రధాన కేంద్రాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక భక్తుల రక్షణ కోసం ముఖ్యంగా పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ QR కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, ఇందులో మంత్రులు లేదా ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాత బజార్లో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వసారి విజయంగా అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భగవంతుని వేడుక జరుగుతూ ఉంది. గౌరవ మాజీ మంత్రి గతంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పట్టణ పుర ప్రముఖులు రాజకీయ పార్టీలు అందరం కలిసి ఈరోజు దేవుని సేవలో తరించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావచ్చు, స్థానికంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాతలుగానే కాకుండా ఉత్సవం విజయవంతమై యజ్ఞం కావచ్చు, మరి పూజలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు సఫలీకృతమై ఆ భగవంతుని ఆశీర్వచనం పొందే విధంగా జరగడం మరి ఆ భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క ఆశీర్వచనం. తప్పకుండా ఇంకా సమ్మక్క సారక్క 31 దృష్ట్యా 1వ తారీఖు నాడు మరి ప్రదర్శన ఉంటుంది. రేపు ఎదుర్కోలు, ఎల్లుండి కళ్యాణం కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. భక్తులందరూ మరి దేవుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాలని సందర్భంగా కోరుతూ